శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 16వ అధ్యాయం దైవ అసుర సంపద్విభాగ యోగ నుండి ఈవేళ మనం 9వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏతాం దృష్టిం అవస్తభ్యః నస్తాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్ర కర్మాణః క్షయాయ జగతో హితాః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి చెడిన మనస్సు గలవారును, అల్పబుద్ధితో కూడి ఉన్నవారును, క్రూర కార్యములను చేయువారును, అనగా జగత్తునకు శత్రువులును లోక కంటకులను అయి ప్రపంచము యొక్క వినాశము కొరకు పుట్టుచున్నారు అని భగవానులు చెబుతూ ఉన్నారు. నస్తాత్మానః అను ఈ పదముచే నాస్తిక దృష్టి, కామ స్వభావములు కలవారి మనస్సు తప్పక చెడిపోగలదని స్పష్టమవుతున్నది. మరియు అట్టి వారి బుద్ధి అల్పముగానే ఉండును, కానీ విశాలముగా నుండదనియు తెలియచున్నది. వారిది హ్రస్వ దృష్టి, విశాల దృక్పథము, విశాల దృష్టి వారికి ఉండదు. ఈ విధముగా నాస్తికత్వము, కామదృష్టి, చిత్త వినాశకరములగుటచే త్యాజ్యములని పై భగవద్వాక్యముల వలన రుజువగుతున్నది. మరియు నాస్తికులు కామమే సర్వస్వమని, సృష్టికి మూలమని తలంచు అవివేకులు తమను గొప్పగా తలంచుకొనినను భగవద్ దృష్టిలో, పెద్దల దృష్టిలో వారు అల్పబుద్ధులే అని తేలుచున్నది. క్షయాయ జగతః, జగత్తు యొక్క నాశము కొరకే వారి పుట్టుక, కానీ ఉద్ధారము కొరకు కాదు. పరప్రాణులను హింసించుటయే వారి పని గాని వారికి ఉపకారము చేయుట కాదు. వారు లోక కంటకులే కాని లోకహితులు కారు. వారు కదంబులే కాని లోక బంధువులు కారు. వెయ్యేల అట్టివారు భూమికి భారభూతులే ఎగుదురు అని ఇక్కడ మనకు భగవానుడు కరాఖండితముగా చెబుతూ ఉన్నాడు. సత్యము ఏమిటి అన్నప్పుడు, గురుముఖత విచారించినప్పుడు, కామ వాంఛ అనగా ఈ యొక్క కోరికలమయమైనటువంటి ఈ యొక్క జీవుడు ఆవరణ రహితుడు ఎప్పటికీ కూడా కాలేడు. ఈ ఆవరణ భస్మమైన తర్వాత తదుపరి మళ్ళీ ఒక ఆకారాన్ని, ఒక ఆవరణని తీసుకొని ఈ జీవుడు జన్మములు ఎత్తవలసి ఉంటుంది. దీనికి అనుమానం లేదు. కానీ ఈ యొక్క కోరికలే మనిషిని బంధించడానికి, కానీ ఈ యొక్క కోరికే మనిషిని బంధరహితుని చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. ఈ యొక్క సంకల్పం, ఈ సంకల్పరహితమైనటువంటి స్థితిని పొందడానికి, భ్రాంతిరహితమైనటువంటి స్థితిని పొందడానికి, ఈ తెలుస్తున్నటువంటి తెలివి ఏదైతే ఉన్నదో అది రహితపరుచుకోవడానికి గురువు అవసరం. గురువు చెబుతూ ఉన్నటువంటి సత్యము ఏమిటి అంటే, దేవుడు లేడు అని ఎప్పుడూ కూడా గురువు చెప్పడు. నిజదైవం సూది మోపను సందు లేకుండా నిండి నిమిడీకృతమై ఉన్నది. ఆ యొక్క పరిపూర్ణాన్ని ఎరిగించేటువంటి పరమ గురుడు లభ్యమైనప్పుడు నీకు సుఖము ప్రాప్తిస్తుంది. జీవించి ఉన్న అన్ని రోజులు కూడా సుఖశాంతులతో జీవించి జీవన్ముక్తుడై లేని సుఖమును లేకని అనుభవిస్తూ, ఏ ప్రాణికి కూడా హాని చేయకుండా సమంజసమైనటువంటి స్థితిలో మానవుడుగా బ్రతుకుతూ మాధవుడుగా పరిణితి చెందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.